ఓం నమస్తే. మనము వేదాల్లో సార్వజనిక నియమాలు అనే పుస్తకము ని స్వాధ్యాయంలో భాగంగా చదువుకుంటున్నాము. మనము ధర్మం యొక్క 10 లక్షణాలను తెలుసుకున్నాము. ధృతి, క్షమ, దమోస్తేయం, శౌచమింద్రియ నిగ్రహ, ద్విర్విద్య, సత్యమక్రోధో, దశకం ధర్మ లక్షణం అని మన మనుస్మృతిలో ఉన్న శ్లోకము ద్వారా ధర్మానికి 10 లక్షణాలు ఉంటాయి. ఎవరిలో అయితే ఈ 10 లక్షణాలు అధికంగా ఉంటాయో వాళ్ళని ధర్మాత్ములు అని, ఎవరిలో అయితే ఇవి లోపిస్తాయో వారిలో మానవత్వం లేదు, వాళ్ళు అధర్మాత్ములు అని చెప్పి అనొచ్చు అని తెలుసుకున్నాం. ఆ తర్వాత ముందుకెళ్దాము. వైష్ణవ దర్శనకర్త అయిన కనాద మహర్షి తన దర్శనాన్ని అథాతో ధర్మం వ్యాఖ్యాస్యామః అంటూ ప్రారంభించారు. అథః అంటే శిష్యులు, జిజ్ఞాసులు, ముముక్షులు తెలుసుకొన కోరుచున్నారు కనుక నేనిప్పుడు ధర్మాన్ని గురించి వ్యాఖ్యానించుచున్నాను అంటూ ప్రారంభించారు. అయితే వైశేషిక దర్శనం ఉంది. అందులోపట కనాద మహర్షి ఆ గ్రంథాన్ని ఏ మాటతో ప్రారంభించారు అంటే అథః ధర్మం వ్యాఖ్యాస్యామః అనే వాక్యంతో మొదలు పెట్టారు. అంటే దాని అర్థం ఏంటి అనంటే, ఎవరైతే ధర్మం గురించి తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారి గురించి నేను ధర్మం అనే దాన్ని గురించి నేను వ్యాఖ్యానం చేస్తున్నాను అని చెప్పి ప్రారంభించారు. యతః అభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మః అనే వైశేషిక దర్శనం లోపట 1:1-2 చెప్తుంది. దేని వల్ల అయితే అభ్యుదయ నిశ్రేయస సిద్ధులు 2 కలుగుతాయో అదే ధర్మం అని అన్నారు. ధర్మం వల్ల 2 రకాల సిద్ధులు కలగాలి. ఒకటి ఏంటిది అంటే అభ్యుదయం, ఇంకొకటి నిశ్రేయసం. అభ్యుదయం అంటే ఇహపరలోకాలలో ఉన్నతి కలగడం, ఈ లోకంలో మనకు భౌతిక, సామాజిక, ఆత్మిక ఉన్నతులను కలిగించి రాబోవు జన్మ ఇంతకన్నా ఉత్తమమైన జన్మను ప్రసాదిస్తుందో అట్టి సత్కర్మలను, సద్గుణాలను ధర్మమని అంటారు. ఇంతేకాక ఆ సత్కర్మలు మనకు నిశ్రేయసం వైపు అంటే ముక్తి వైపు నడిపించేవిగా ఉండాలి. అప్పుడే అది పరిపూర్ణ ధర్మము అవుతుంది. మనం ఏ పనులు చేస్తే, ఏ గుణాలను కలిగి ఉంటే మనము ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంతసేపు మన భౌతిక, సామాజిక, ఆత్మిక ఉన్నతి జరిగి మరియు మన మరణానంతరం కూడా రాబో జన్మ లోపల కూడా మనకి ముక్తి వైపు ఏదైతే నడిపిస్తుందో, మరుజన్మ అనేది లేకుండా చేస్తుందో దాన్ని ధర్మము అని చెప్పి అంటారు. ఆ ధర్మము చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ముక్తి లభిస్తుంది. లేదు, అంత ఎక్కువగా లేదు అని అనుకుంటే వచ్చే జన్మలోనైనా కూడా మంచి జన్మ లభిస్తుంది. ఇప్పుడు ఉన్న స్థాయి కంటే ఉన్నతమైన స్థాయి లోపట మనము ఏదైతే ఇప్పటి వరకు మనము తపస్సు, స్వాధ్యాయం చేశామో అక్కడి నుంచి ఇంకా మిగతాది చేయగలిగే అవకాశం ఉండే జన్మ మనము పొందుతాం. ధర్మమే సత్యం, సత్యమైనదే ధర్మం. సత్యం, ధర్మం, న్యాయం అనే పదములు భిన్న భిన్నంగా కనబడుతున్నా ఇవన్నీ ధర్మానికి పర్యాయ పదాలే. అంతే కదా, ధర్మము, సత్యము, న్యాయము ఇవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం ఉన్న పర్యాయ పదాలుగా చాలా వరకు మనకి చాలా సార్లు అనిపిస్తాయి. ఎవరికి వారు తామనుకున్నదే ధర్మం అని అనుకుంటారు. నేను అనుకున్నది ఎంతవరకు సత్యం, ఎంతవరకు ధర్మము అని చెప్పి ఆలోచించరు. ఇట్టి పరిస్థితిలో ప్రాచీన ఋషులు, మునులు ఏమని అంటున్నారు, మన నీతి శాస్త్రాలు ఏమంటున్నాయి అని ఆలోచించేవారు చాలా అరుదు. నాకు తెలిసిందే ధర్మం అని చాలా మంది అనుకుంటారు గాని మరి ధర్మం గురించి శాస్త్రాల్లోపట ఏమని చెప్పబడింది, ఋషులు ఏమని ప్రవచనం చేశారు దాని గురించి అని ఆలోచించి మరియు ఆలోచించిన తర్వాత దాన్ని తెలుసుకోవాలని, తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరించాలని అనుకునే వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ముందుగా మనము ఈశ్వరీయ జ్ఞానమైన వేదం ఏమంటుందో, ధర్మం గురించి వేదంలో ఏం చెప్పబడిందో తెలుసుకుందాం. యజుర్వేదం లోపట మంత్రము ఇలా వస్తుంది. దృష్టారూపే వ్యాకరోత్ సత్యానృతే ప్రజాపతి అశ్రద్ధామనృతే దదాత్ శ్రద్ధాం సత్యే ప్రజాపతి ఋతేన సత్యమింద్రియం
విపాన శుక్ర మందసం ఇంద్రశ్చేంద్రియ మిదం పయో మృతం మధు. దీని అర్థం ఏంటంటే, ఓ మానవులారా, ప్రజాపతి అయిన పరమేశ్వరుడు సత్యాసత్యములు వేరు చేయగల వివేక బుద్ధిని మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ బుద్ధిని ఉపయోగించి వేద జ్ఞానం అనే వెలుగులో సత్యాసత్యాలను వేరువేరుగా చెయ్యండి. అందు సత్యమునందే మీరు శ్రద్ధను ఉంచండి, ఆసక్తిని కలిగి ఉండండి, అసత్యాన్ని ఆవలకి నెట్టండి. సత్య ధర్మాచరణతో శ్రేష్టమైన ధనాన్ని, కీర్తిని, గో అశ్వాది పశు సంపదలను, పాడి పంటలను పొంది ఆనందించండి. అవే మీకు అభ్యుదయ నిశ్రేయసాలు రెండింటిని ప్రసాదిస్తాయి. ఇప్పటి వరకు ఎన్నో మంత్రాల లోపట ఇలాగే చెప్పబడింది. ఏంటి అనంటే, సత్యాసత్యాలను వేరు చేసే బుద్ధి మనకి పరమాత్మ ఇచ్చాడు కాబట్టి ఆ వేదమనే జ్ఞానము, వేద జ్ఞానం అనే వెలుగు లోపట ఆ రెండింటిని వేరు చేసి సత్యాన్ని పట్ల శ్రద్ధను కలిగి ఉండి దాన్ని స్వీకరించండి. అసత్యం పట్ల అశ్రద్ధను కలిగి దాన్ని అవతలికి నెట్టేసేయండి. ఏదైతే సత్య ధర్మాచరణ ఉందో దాని వల్ల ధనము, కీర్తి, గోవులు, అశ్వాది పశు సంపదలు, పాడి పంటలు ఇవన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి వాటితో ఆనందంగా ఉండండి. అవి, ఈ ధర్మం అనేది మీకు అభ్యుదయము, నిశ్రేయసాలను రెండింటిని కూడా ప్రసాదించే ఒక సాధనము అని ఈ మంత్రంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా అథర్వ వేదంలో కూడా ఒక 3 ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. అవేంటంటే 12వ అధ్యాయము 5వ సూక్తం లోపట, శ్రమేణ తపసా సృష్ట్వా బ్రహ్మణ విత్తరుతే శ్రిత. ఇంకొక మంత్రంలో, సత్యేనావృత స్త్రియా పావృత యశసా పరివృత్తాః. మ్యూట్ లో పెట్టండి. మానవులు పరిశ్రమశీలురైన వేద జ్ఞానంతో సత్యాసత్యాలను విచారించాలి. సత్య ధర్మాన్ని మాత్రమే అనుసరించాలి. వేద జ్ఞానముతోనూ ప్రత్యక్షాది అష్టవిధ ప్రమాణాలతోనూ సత్యాన్ని గ్రహించి సత్యాచరణ యుక్తులు కావాలి. ధన కనక వస్తు వాహనాది ఐశ్వర్యాలను సత్కీర్తిని పొంది ఆనందమగ్నులు కావాలి. వాళ్ళకి అర్థం కూడా అలాగే ఉంది. పరిశ్రమశీలులై మనుషులు వేద జ్ఞానంతో సత్యాసత్యాలను విచారించాలి, సత్యాన్ని గ్రహించాలి, మరియు ఐశ్వర్యాన్ని, కీర్తిని, వీటన్నిటిని కూడా పొందాలి అని చెప్పి ఈ మంత్రాలకి అర్థం చేసుకోవచ్చు. ఓజశ్చ తేజశ్చ సహశ్చ బలంచ వాక్చేంద్రియం చ శ్రీచ్చ ధర్మస్య అని ఇదే వేదంలో చెప్పబడింది. ధర్మాచరణతో మాకు ఉత్తమమైన ఓజస్సును అంటే పరాక్రమాన్ని, తేజస్సును అంటే నిర్భయతను, సహనశీలతను అంటే సుఖ దుఃఖ మానవమాన హాని లాభాలలో విచలితులు కాకుండాను, బలాన్ని అంటే శారీరక, భౌతిక, ఆత్మిక బలాలను, వాక్శక్తిని, ఇంద్రియ పటుత్వాన్ని, వివిధ సంపదలను పొందగలరు. ఉత్తమోత్తమైన ధర్మాన్ని, అభ్యుదయ నిశ్రేయసాలను సాధించగలరు. దీని అర్థం కూడా అలాగే ఉంది. అన్ని ఐశ్వర్యాల్లోపట చివరిదైన ముక్తి వరకు కూడా ఏది సాధిస్తుంది, సాధనం ఏంటి అనంటే ధర్మం. నహి సత్యాత్ పరో ధర్మ. అందుకే సత్యము కంటే మించిన ధర్మము లేదు అంటుంది మనుధర్మ శాస్త్రము. ధర్మ మార్గంలో నడవాలి అనంటే సత్యాన్ని వ్రతముగా స్వీకరించాలి. దాన్ని మించిన ధర్మము లేదు. నాసౌ ధర్మ యత్ర సత్యమస్తి. ఎక్కడ సత్యం లేదో అది ధర్మము కాదు. సత్యానికి ధర్మానికి అంత దగ్గరి సంబంధం ఉంది అని మహాభారతంలోని విదురనీతిలో చెప్పబడింది. మహాభారతంలోనే ఉద్యోగ పర్వంలో ఒక శ్లోకం వస్తుంది. నజాతు కామాన్ న భయాన్న లోభాత్ ధర్మం త్యజేత్ జీవితస్యాపి హేతోః ధర్మో నిత్యః సుఖదిక్కేత్వ నిత్యే జీవో నిత్యే హేతురస్యత్వ నిత్యః. దీని అర్థం ఏంటంటే, ఏదేని కోరిక వల్ల గాని, భయ లోభాల వల్ల కానీ ధర్మాన్ని విడిచిపెట్టవద్దు. ప్రాణాలు పోయినా సరే కానీ ధర్మాన్ని విడవకూడదు. ఏలనంటే ధర్మం నిత్యం, సుఖదుఖాలు అనిత్యం. అట్లే జీవుడు నిత్యుడు, శరీరాలు అనిత్యాలు. కనుక
నిత్యమైన విషయాలపైనే దృష్టి పెట్టాలి. ఆపదలు చుట్టుముట్టిన ధర్మాన్ని విడవకూడదు. కోరికల వల్ల గాని, లేకపోతే భయం పెట్టడమో, లేక ప్రలోభ పెట్టడమో, ఇలాంటి వాటి వల్ల ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ఎంతటి సంకట పరిస్థితి వచ్చినా కూడా, ప్రాణాలు పోతున్నా సరే కూడా ధర్మాన్ని కూడా వదలకూడదు. ఎందుకంటే ధర్మం అనేది నిత్యమైనది. మన శరీరము అనిత్యము, సుఖదుఖాలు కూడా అనిత్యం. ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. శరీరం కూడా మనం మరణానంతరం మన శరీరం మనతో పాటు రాదు, కానీ ధర్మం మాత్రం మనతో పాటు వస్తుంది. కాబట్టి మనము ధర్మాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా, ఎటువంటి ఆపద వచ్చినా కూడా దాన్ని వదలకూడదు అని చెప్పారు. అదే విధంగా మానవ ధర్మశాస్త్రంలో మను మహర్షి ఇలా చెప్పాడు: ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మో న హంతవ్యో మానో ధర్మ హతో వదీత్. దీని అర్థం ఏంటంటే, ధర్మాన్ని చంపితే చంపబడిన ఆ ధర్మమే చంపిన వాణిని చంపుతుంది. ధర్మాన్ని రక్షిస్తే రక్షింపబడిన ఆ ధర్మమే రక్షించవాన్ని రక్షిస్తుంది. కాబట్టి ధర్మానికి ఎప్పుడూ హాని తలపెట్టవద్దు. హాని తలపెడితే అదే మనకు కీడు చేస్తుందనే భయంతో ఉండడం ఉత్తమం. మహర్షి దయానందుల వారు తన గ్రంథాలలో ధర్మాన్ని గురించి చాలా చోట్ల వ్యాఖ్యానించారు. వాటిలో కొన్నింటిని మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇది అందరికీ తెలిసిందే, మానవ ధర్మశాస్త్రంలోని శ్లోకము. ధర్మాన్ని మనం చంపితే ఆ ధర్మము మనల్ని చంపుతుంది. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని తిరిగి రక్షిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ధర్మాన్ని మనము కాపాడాలి. మహర్షి దయానందుని యొక్క వ్యాఖ్యానాలు తెలుసుకుందాము. సత్యభాషణాది యుక్తము, ఈశ్వరాజ్ఞ అయిన వేదానికి అవిరుద్ధము, పక్షపాతరహితమైన న్యాయాచరణము అను వాటిని ధర్మము అని మహర్షి దయానంద చెప్పారు. సత్యాన్ని పలకడము, ఈశ్వర ఆజ్ఞ అయిన ఏదైనా వేదాల్లో దానికి ఏ రకంగా ఉందో ఆ రకంగా నడుచుకోవడం, దానికి విరుద్ధంగా నడుచుకోకపోవడం, మరియు పక్షపాతరహితమైన న్యాయాన్ని ఆచరించడం, ఈ మూడింటిని కలిపి ధర్మం అని అంటారు. మిథ్యాభాషణము అంటే అసత్యము, మాటకారితనము, కపటము మొదలైన వాటితో కూడింది అధర్మము. వేద విరుద్ధమైనది, ఈశ్వరాజ్ఞకు భంగం కలిగించినది అధర్మము. ఏదైతే ధర్మం అని చెప్పబడిందో దానికి వ్యతిరేక లక్షణాలు కలిగి ఉన్నది అధర్మం అవుతుంది. పక్షపాతంతో కూడిన అన్యాయాచరణము కూడా అధర్మము. స్వమంతవ్య మంతవ్యము లోపట అలా రాశారు మహర్షి దయానంద. ఆ తర్వాత వ్యవహార బాణులో ఇలా రాశారు: పక్షపాతరహితమైన న్యాయాచరణ, సత్యగ్రహణము, అసత్య త్యాగము, పంచవిధ పరీక్షలకు నిలబడినది, ఈశ్వరాజ్ఞా పాలనము, పరోపకారము ఓనర్చుటను ధర్మము అంటారు. వీటికి వ్యతిరేకమైనది అధర్మము. న్యాయాచరణ, సత్యగ్రహణము ఇవి ఉన్నాయి, అసత్య త్యాగం ఉంది, ఇంకా పంచవిధ పరీక్షలకు నిలబడేది, మరియు ఈశ్వరాజ్ఞ పాలనము అంటే వేదంలో చెప్పబడిన దాన్ని పాలించడము, పరోపకారం చేయడము, ఇవి ధర్మం యొక్క లక్షణాలు అని చెప్పి మహర్షి దయానంద సరస్వతి చెప్పారు. అంతేకాకుండా ఋగ్వేదాది భాష్య భూమికలో ఇలా రాశారు: న్యాయము అనగా పక్షపాతము విడిచి సత్యమును ఆచరించుట, అసత్యమును త్యజించుట ధర్మము అనబడుతుంది. సత్యమును ఆచరించుటయే న్యాయము అని కూడా చెప్పబడింది, పక్షపాతం లేకుండా. మహర్షి దయానందుల వారు సత్యార్థ ప్రకాశం, లైట్ ఆఫ్ ట్రుత్ అనే గ్రంథం లోపట ఒక బృహత్ గ్రంథము, అందులో ముగింపు మాటలుగా ఇలా రాశారు: అది స్వమంతవ్య అమంతవ్య ప్రకాశము అనే పేరుతో ఒక ప్రకరణం రాశారు. అందులో తాను నమ్మేవి నమ్మనివి వాటిని స్పష్టంగా తెలియజేశారు. కొన్ని ప్రాచీన నీతి శ్లోకాలను ఉదహరిస్తూ ఆ ప్రకరణాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంలో మనం వాటిని గుర్తు చేసుకోవడం చాలా అవసరం. ఈ సందర్భంలో ధర్మం గురించి ఇలా చెప్పారు: నిందంతు నీతి నిపుణాయది వాస్తు వస్తు లక్ష్మీ సమా విశతు గచ్చతు వాయధేష్టం అద్వైవా మరణమస్తు యుగాంతరేవా న్యాయాత్పతః ప్రవిచలంతి పదం నధీరాః. భర్తృహరి నీతి శతకంని ఉదహరిస్తూ ఇందులో ఇలా రాశారన్నట్టు. దీని అర్థం ఏంటంటే, నీతి నిపుణులు నన్ను నిందించినా
నీతి నిపుణులు నన్ను నిందించినా స్తుతించినా, ఐశ్వర్యము వచ్చినా పోయినా, యథేష్టముగా జరిగిన, మరణము నేడు వచ్చినా లేక యుగాంతరములో వచ్చినా, ధీరులు ధర్మాత్మలు న్యాయ మార్గము నుంచి విచలితులు కారు, ధర్మ మార్గాన్ని విడువరు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎవరు నిందించినా స్తుతించినా, ఐశ్వర్యం వచ్చినా పోయినా, మరణం అనేది కూడా, మృత్యు అనేది వచ్చినా, ఇప్పుడే వచ్చినా ఇంకా దూరంగా ఉన్నా కూడా, ధర్మాత్ములు అనేవారు న్యాయ మార్గం నుంచి పక్కకు తప్పుకోరు అని చెప్పి దీని అర్థం. అదే విధంగా మహాభారతం లోపట, ఉద్యోగ పరమం లోపట ఇది ఇంతకు ముందే చెప్పబడింది కాబట్టి వదిలేస్తున్నాను. ఆ తర్వాత మనుస్మృతి లోపట ఒక శ్లోకము, ఏకమేవ సహృద్ధర్మో నిధనే ప్యనుయాతి యః శరీరేణ సమం నాశం సర్వమన్యద్ధి గచ్చతి. దీని అర్థం ఏంటంటే, ఈ ప్రపంచంలో అసలైన మిత్రుడు ధర్మం ఒక్కటే. ఎందుచేతనంటే మన శరీరం మరణించిన ధర్మమిత్రుడు మన వెంట మరొక జన్మలోకి వచ్చి మనకు అనేక రకాలుగా సహకరిస్తాడు. మిగిలిన మిత్రుల బంధు బాంధవుల సంబంధాలన్నీ శరీర నాశనముతో తెగిపోతాయి, నశిస్తాయి. కానీ ధర్మ సంబంధం నశించదు. ఈ ప్రపంచం లోపట మనల్ని అత్యధికంగా ప్రేమించే మిత్రుడు ఒకే ఒక్కడు, ఎవరు అంటే ధర్మము అనేది. ఎందుకు అంటే, మనము మరణించిన తర్వాత కొంతమంది మన ఇంటి వరకే వచ్చి శవాన్ని చూసి వెళ్ళిపోతారు. అందులో కొంతమంది శ్మశానం దాకా వస్తారు, అక్కడ చూసి వెళ్ళిపోతారు. ఇంకా కొంతమంది దహన సంస్కారాలన్నీ పూర్తయ్యేదాకా ఉండి స్నానం చేసి తిరిగి వెళ్ళిపోతారు. కానీ ఆ తర్వాత ఆ ఆత్మతో పాటు వచ్చేది ఎవరూ ఉండరు. ఒక్క ధర్మం మాత్రం ఆత్మతో పాటు మరో జన్మలో కూడా వచ్చి అక్కడ కూడా తోడుండి మనకి అన్ని రకాలుగా సహకరిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన శరీరంతో, ఈ బంధుత్వాలన్నీ కూడా మన శరీరంతో సంబంధం ఉన్నాయి. మన శరీరం అనేది తెగిపోతే ఇవన్నీ కూడా తెగిపోతాయి, నశిస్తాయి. కానీ ధర్మ సంబంధం ఒక్కటి మాత్రమే మన ఆత్మతో కలిసి ఉంటుంది. మన ఆత్మ ఎప్పటి వరకు ఉంటుంది, అది నిత్యమైంది. అదే విధంగా మనం చేసుకున్న ధర్మం కూడా నిత్యంగా దాని వెంట ఉంటుంది. కాబట్టి మనము బ్యాంకుల్లో బ్యాలెన్స్లు కాదు, మనము ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడం కాదు, ఎంత ధర్మము మనం కూడబెట్టుకుంటున్నాం అనేది ఇది మన వచ్చే జన్మ లోపట మన యొక్క జీవితాన్ని నిర్దేశిస్తుంది. అదే విధంగా ముండకోపనిషత్తులో ఇలా చెప్పారు, సత్యమేవ జయతే నానృతం సత్యేన పంత వితతో దేవయానాః ఏనాక్రమం త్రిషయో హ్యాప్య కామ యత్ర తత్ సత్యస్య పరమం నిధానాం. దీని అర్థం ఏంటంటే, కృతార్థులైన ఋషులు, వేదార్థ విధులు ఎక్కడ ఏ దశలో సత్యాచరణం యొక్క ఉత్కృష్టమైన అవధి ఉన్నదో దానిని, ఆ పరమతత్వాన్ని సత్య భాషణాదులతోనే పొందుతారు. అట్టి సత్య భాషణమే ఎప్పటికైనా జయిస్తుంది, వర్ధిల్లుతుంది. అబద్ధం కాని, అబద్ధములాడువారు కాని వృద్ధి పొందరు. దేవయాన మార్గము సత్య భాషణము చేతనే విస్తృతమై ఉన్నది. ఋషులు, వేదార్థ విధులు ఎక్కడైతే, ఏ దశలో అయితే సత్యాచరణం యొక్క ఉత్కృష్టమైన అవధి ఉందో దానిని, ఆ పరమతత్వాన్ని సత్య భాషణాదులతోనే పొందుతారు. ఋషులు, వేదాన్ని చదువుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా సత్యం యొక్క ఆచరణం చేస్తున్నారు కాబట్టి సత్య భాషణతోనే వారు పరమతత్వాన్ని పొందుతున్నారు. కాబట్టి సత్య భాషణం అనేది ఎప్పటికైనా జయిస్తుంది మరియు వర్ధిల్లుతుంది. అబద్ధము మాట్లాడే వాళ్ళు, అసత్యము మాట్లాడువారు, వారు ఎట్టి పరిస్థితి లోపట అభివృద్ధి చెందుతున్నట్టు అనిపిస్తారు. కానీ వారు తర్వాత వారికి ఇహపర లోకాల లోపట అభ్యుదయం, నిశ్చయము అనేది లభించదు. ఉపనిషత్తు లోపట ఇలా చెప్పబడింది, నహి సత్యాత్ పరో ధర్మో నానృతాత్ పాతకం పరం, నహి సత్యాత్ పరం జ్ఞానం తస్మాత్ సత్యం సమాచరేత్. సత్యాన్ని మించిన ధర్మము లేదు, అనృతాన్ని మించిన పాపము లేదు. అట్లే సత్యాన్ని మించిన జ్ఞానము లేదు, అందుచే సత్యాన్ని చక్కగా ఆచరించు. సత్యాన్ని మించిన ధర్మము లేదు, సత్యాన్ని మించిన జ్ఞానము లేదు.
అదే విధంగా అబద్ధాన్ని మించిన పాపం లేదు కాబట్టి సత్యాన్ని ఎప్పటికీ కూడా ఆచరిస్తూ ఉండండి. ఇట్టి నీతులు మన ధర్మశాస్త్రాల్లో కోకొల్లలు ఉన్నాయి. కనుక ఈ 5వ నియమంలో చెప్పినట్టుగా మన సకల కార్యకలాపాలను ధర్మానుసారంగా చేస్తూ ఉండాలి. సత్యాసత్యాలను వివేచించి సత్య మార్గాన్ని అనుసరించాలి. శుభమస్తు. ఈ రకంగా ధర్మశాస్త్రాల్లోపట సత్యము గురించి ఎన్నో రకాలుగా చెప్పబడింది. కాబట్టి మనము అన్ని పనులను ధర్మ మార్గంలో చేస్తూ సత్య భాషణను చేస్తూ మనము సత్య మార్గం లోపట దేవయాన మార్గంలో నడుస్తూ ఉన్నట్లయితే మనకి అభ్యుదయము నిశ్చయము 2 లభిస్తాయి. తర్వాత రేపు 6వ నియమం గురించి తెలుసుకుందాము. ఓం స్వస్తి.